ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 9లో మనం 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. దాని కంటిన్యూషన్ పార్ట్ 10 ఉంటుంది. ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కొండా లక్ష్మణ్ బాపూజీ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 వాషింగ్టన్. భారతదేశం తరపున చదరంగం మరియు క్రికెట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 యుజవేంద్ర దాహల్. ఏరోస్పేస్ పరిశ్రమ గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆదిభట్ల. తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి ఋతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 80%. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు మరియు అవి ఉన్న ప్రదేశాలు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 3. ఒకసారి అవేంటో చూసేద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ వన్ వచ్చేసి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ. ఆన్సర్ డి హైదరాబాద్. ఈ సంస్థ ఎక్కడ ఉంది అంటే హైదరాబాదులో ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ కేంద్ర జల సంఘం. ఆన్సర్ సి న్యూఢిల్లీ. ఇక థర్డ్ వన్ వచ్చేసి సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆన్సర్ ఏంటి? బి పూణే. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే పారిశ్రామిక విష పదార్థాల పరిశోధన సంస్థ. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ లక్నో. సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3. సిటీ స్కానింగ్లో ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్స్ కిరణాలు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం 1983లో ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. వైద్య ప్రక్రియలో మత్తుమందుగా ఉపయోగించే ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నైట్రోజన్ పెంటాక్సైడ్. రిఫ్రిజిరేటర్ను క్రింది వాటిలో ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యతిరేక దిశలో పనిచేసే ఉష్ణయంత్రం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మరి ఈరోజు పార్ట్ 10లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 నుండి 9 వరకు మీరు వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.